నేను మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని విషయాలు చెప్తూ వస్తున్నాను. నేను అందరికంటే ముందు ఆరోపణ కూడా చేసిన నేను ఇది హైదరాబాద్ కేంద్రంగా జరిగింది, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. ప్రణీత్ రావు అనే వ్యక్తి ద్వారా సిరిసిల్ల కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే ఎవరి అనుమతితో జరిగింది, ఎవరి కన్నుసరణలో జరిగిందో అందరికీ తెలుసు. మరి సిరిసిల్లనే ఎందుకు కేంద్రంగా ఎంచుకున్నారో కూడా తెలుసు అందరికి. కాబట్టి దీని మీద విచారణ జరపాలి. ఇవాళ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేశాడు. అనేక మంది మాలాంటి కార్యకర్తలు ఉసురు పోసుకున్నటువంటి మూర్ఖుడు ప్రభాకర్ రావు అంటాడు. ఈ ప్రభుత్వం రాచమర్యాదతో చేస్తున్నది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆయన ఇక్కడి నుంచి వారిపోయాడు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ నిందితులు అందరూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అమెరికా ఎప్పుడు వారిపోయాడు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. ఇలా కూడా కోర్టుకు పోయాడు. కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చున్నాడు. రాచమర్యాదతో చెప్పి ఉత్తర్వులు తీసుకున్నాడు. కోర్టును గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దానికి అనుగుణంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రభాకర్ రావు గాని రాధాకిషన్ రావు అనే వ్యక్తులు కానీ వీళ్ళిద్దరూ అనేక మంది ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉసురు పోసుకున్న వ్యక్తులు వీళ్ళు. ఇవాళ ఇతర పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు. భార్య భర్తలుంటే ఫోన్ వినడమే, కొడుకు తల్లింటే ఫోన్ వినడమే, జడ్జిల ఫోన్లు కూడా ఫోన్ ట్యాప్ చేశారు. జడ్జిలకు కూడా కాబట్టి జడ్జిలకు కూడా ఫోన్ ట్యాప్ చేశారు. కాబట్టి దీన్ని సీబీఐకి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో అనేక సందర్భాల్లో సీబీఐ విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారు కోరారు, రేవంత్ రెడ్డి గారు కోరారు. మరి వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ తూతూ మంత్రంగా సాగుతున్నది. వాళ్ళు కేవలం అధికారులకే పరిమితం చేయకండి. ఇవాళ వాళ్ళ వాంగ్మూలంలో ఏం చెప్పారు? పెద్ద ఆయన చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామన్నారు. పెద్ద ఆయన ఎవరు? పెద్ద ఆయన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని చెప్పి క్లియర్ గా దానిలో వాంగ్మూలంలో స్టేట్మెంట్ లో రికార్డ్ అయి ఉన్నది ఆల్రెడీ. మరి స్టేట్మెంట్ లో భుజంగరావు రాధాకృష్ణారావు ఎవరో వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రాధాకిషన్ రావు స్టేట్మెంట్ లో పెద్ద ఆయనే కేసీఆర్ చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నోటీస్ ఎవరికి ఇవ్వాలి? కేసీఆర్ కు నోటీస్ ఇవ్వాలి. సిరిసిల్ల ఎవరి కేంద్రంగా జరిగింది? కేసీఆర్ కొడుకు కేంద్రంగా జరిగింది. మరి వాళ్ళిద్దరికి ఎందుకు నోటీసులు లేరు? అంటే ప్రభుత్వం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నది. లోపాయికార ఒప్పందం కాంగ్రెస్ కును బీఆర్ఎస్ కు లోపాయికార ఒప్పందం. ఇవాళ క్లియర్ గా రాధాకిషన్ రావు వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు అదే అధికారుల వంగుల్లో మా బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ చేసినాము, ఫలానా వ్యక్తులది ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పినప్పుడు మాకు నోటీస్ ఇచ్చినప్పుడు దీనికి కారకులైనటువంటి వ్యక్తులు కేసీఆర్ అని చెప్పినప్పుడు కేసీఆర్ కు ప్రభుత్వం నోటీస్ చేయడానికి ఎందుకు వెనుకడుగు చేస్తున్నది? సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు కేసీఆర్ కొడుకు నోటీస్ ఇవ్వడానికి ఎందుకు వెనుకడుగు చేస్తున్నది? మీ ఇద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంది? కనీసం ఏ ఒక్క విషయంలో కూడా మీరు ఇలా పట్టించుకోకుంటే వాళ్ళ కేసీఆర్ కుటుంబం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనమైనాయి, ఎంతమంది భవిష్యత్తు నాశనం చేశారు. 109 కేసులు పెట్టిరన్న మా మీద. 109 కేసులు, ఒక్కటి కాదు రెండు కాదు. ఇదే ప్రభాకర్ రావు అనే వ్యక్తి సీఎంఓ ఆఫీస్ ను అడ్డగా వేసుకుని మా ఫోన్లు వినుకుంటూ, నాలాంటి అనేక మంది నాయకుల కార్యకర్తల ఫోన్లు వినుకుంటూ, జడ్జిల ఫోన్లు వినుకుంటూ, మా సొంత విషయాలు వినుకుంటూ ఏ విధంగా రాచిరంపాన పెట్టిండు, ఏ విధంగా ఉసురు పోసుకున్నాడో తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. ఇలా కోర్టు నుంచి ఉత్తర్వులు చేసుకుని అమాయకంగా గడ్డం పెంచుకొని ఓ నీతివంతుల లెక్క సిన్సియర్ ఫెలో లెక్క నటిస్తే ఎవరు నమ్మడు ప్రభాకర్ రావు అనే వ్యక్తిని. నేను ప్రభుత్వాన్ని మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్రభాకర్ రావు అనే వ్యక్తికి ఈ రాచ మర్యాదలు ఇచ్చిన బంద్ చేయరు. ఫస్ట్ వాళ్ళ కోర్టు ఇతరులు ఇచ్చినప్పుడు మనదే కోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సంప్రదించలే? ఇలా రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు పిటిషన్ వేయలే? అండర్స్టాండింగ్ లోపాయికర ఒప్పందం. కానీ ప్రభాకర్ రావు ఏమంటారంటే నా ఎక్స్టెన్షన్ కేవలం అప్పటి డీజీపీ మాత్రమే, ఆ నాయకులతో మాకు సంబంధం లేదని చెప్తున్నారు. ఈ అందరూ అమాయకులు ఇప్పుడు నోట్లు నిలబెడితే ఏం చేయాలని ప్రభాకర్ రావు
అందరు నాశనం చేసిందే ప్రభాకర్ రావు. ఎవరు తెలుసు? మీకు తెలుసు, మాకు తెలుసు. 100 సార్లు అయిపోయి నేను సీఎంఓ ఆఫీస్ లో ప్రభాకర్ రావు మొత్తం సర్వనాశనం చేస్తున్నా చెప్పి ప్రభాకర్ రావు డ్యూటీలో ఉన్నప్పుడే నేనే చెప్పిన. ఇవాళ అంతెందుకు ఈ దొంగ పేపర్ లీకేజ్ అని చెప్పి నన్ను అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు నా దగ్గరకు వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎంత మూర్ఖత్వం అంటే, నేను ఇంటికి వచ్చి నా డ్రెస్ మార్చుకున్న తర్వాత నైట్ డ్రెస్ వేసుకొని బయటకు వచ్చిన తర్వాత అప్పటిదాకా పోలీసులు ఏమన్నా నేను హైదరాబాద్ నుంచి కన్వీనర్ మా అత్తమది 5th డే ఉంటే వచ్చిన తర్వాత నేను డ్రెస్ వేసుకొని వచ్చినా ఏమనలే. అప్పటిదాకా పోలీసులు నాతో ఉన్నారు. నేను ఇంట్లోకి పోయి డ్రెస్ మార్చుకొని వచ్చిన తర్వాత నా దగ్గర పోలీస్ ఆఫీసర్ ఏమన్నాడు, ఫోన్ చేసి సార్ నైట్ డ్రెస్ వేసుకున్నారు సార్ పట్టుకపోన్నాడు. ఈ పోలీస్ ఆఫీసర్ ఇంకో పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడు, సార్ ప్రభాకర్ సార్ మాట్లాడినారు సార్, ప్రభాకర్ సార్ అరెస్ట్ చేయమన్నారు సార్ అని ఈ పోలీస్ ఆఫీసరు ఇక్కడ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ నేనైనా అంటే నైట్ డ్రెస్ మీద బండి సంజయ్ని గుంజుకపోవాలి. నైట్ డ్రెస్ మీద బండి సంజయ్ని అరెస్ట్ చేసి మొత్తం దింపాలి. ఇది ఎవరు కుట్ర? ప్రభాకర్ ఆదేశాల మధ్య జరిగిన కుట్ర. ఇప్పుడు ఫోన్ ట్యాప్ అయిన విషయం అందరికీ తెలుసు. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం రోజు ఎవరన్నా మామూలు కాలు మీరు మాట్లాడుకున్నారా? రేపు మామూలు కాలు మీ మీడియా మిత్రులు మామూలు మీ మీడియా యాజమాన్యం మామూలు కాలు మాట్లాడుకున్నారా? అయితే వాట్సాప్, అయితే సిగ్నల్, అయితే ఫేస్ టైమ్, అంతే తప్ప మీరు వేరే మాట్లాడుకున్నారు? ఎవరు మాట్లాడుకోలేదు. ఫోన్ మాట్లాడుకోవాలంటే భయం. కేసీఆర్ ప్రభుత్వాలు ఫోన్ మాట్లాడుకోవాలంటే భయం. మీరు మాట్లాడుకున్నారు చెప్పండి. మీ కెమెరా మాట్లాడుకున్నారా? భార్యతో మాట్లాడాలన్నా ఫేస్ టైమే, కొడుకుతో మాట్లాడాలన్నా ఫేస్ టైమే, ఇంకెవరు ఆఫీసర్తో మాట్లాడాలన్నా ఫేస్ టైమే, లేకుంటే సిగ్నల్, లేకుంటే వాట్సాప్ కాల్. ఆ వాట్సాప్ కాల్ కూడా ట్యాప్ చేసినట. కాబట్టి ఇంత మూర్ఖత్వం జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కేసీఆర్ కొడుకు ఎందుకు నోటీస్ ఇస్తలేదు? రాధా కిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎందుకు నోటీస్ ఇస్తలేదు? ప్రభాకర్ రావు అనే వ్యక్తికి రాచ మర్యాద లేంది. దీనికి అంతటి కారణము వీళ్లే. వీళ్ళని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది. మాకు నోటీస్ చేయడం కాదు, మమ్మల్ని ఈ ఎవిడెన్స్ కోసమో స్టేట్మెంట్ కోసం పిలవడం కాదు. మేము ఇప్పటికీ ఎక్కడికైనా వస్తాం, మేము 100% వస్తాం. మేము రెండు మార్గం తీసుకుపోండి. కేసీఆర్ అనే వ్యక్తి కేసీఆర్ కుటుంబము తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిర్రు. కాళేశ్వరం విషయంలో సర్వనాశనం చేసిర్రు. తెలంగాణ రాష్ట్రాన్ని 1,00,000 కోట్లు పెట్టి ఆదాయాన్ని దెబ్బ కొట్టిర్రు. ఫోన్ ట్యాపింగ్ చేసి ఇట్లా సామాన్య ప్రజల యొక్క అన్నాడు. ఆయన ఏమన్నాడు అంతకుముందు? ఏదో కొంతమంది చేసినాం కావచ్చు అన్నాడు. మరి అప్పటికైనా ఎత్తులు పెట్టావే? ఆయన అన్నాడు కదా, అందరు ఏదో కొంతమంది చేసిన ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ప్రభాకర్ రావు అనే వ్యక్తి అమెరికా నుంచి ఇండియాకి వచ్చినప్పుడు కేసీఆర్ కొడుకు అమెరికాకి ఎందుకు పోయిండు? ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఇండియాకి వచ్చే ముందు కేసీఆర్ కొడుకు అమెరికాకు ఎందుకు పోయిండు? ఇద్దరి మధ్య ఏం జరిగింది? అమెరికాలో ఏం జరిగింది? ఏం కలిసి మాట్లాడుకున్నారు? ఈయన అమెరికాకు పోయినా ఆయన వచ్చేందుకు సరెండర్ అయ్యాడు. కానీ ఇదంతా కూడా గ్యాంబ్లింగ్, అంతే, అంతా కూడా గ్యాంబ్లింగే. ఏం లేదన్న, అది కాంగ్రెస్ పార్టీ అప్పుడు లేనే లేదు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎప్పుడైనా చెప్పారు. అది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేయలే. ఒక రేవంత్ రెడ్డి గారిది, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఒక 5 చేసి, కానీ మా అందరూ చేసిండు కదా. అప్పుడు పవర్ఫుల్ మేమే. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో గద్దెదించింది ఎవరు? భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబాన్ని మెడల్ వంచింది ఎవరు? భారతీయ జనతా పార్టీ. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది? అనుకోని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకరిద్దరు చేసేది కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ అందరూ చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్. మా అండర్స్టాండింగ్ ఎందుకు ఉంటుంది? అండర్స్టాండింగ్ ఉంటే మాకు నోటీస్ ఎందుకు వస్తాయి? ఇవ్వాలి మరి ఫోన్ ట్యాపింగ్ కారణం, మా కారణాలు రకరకాల కారణాలు ఉన్నాయి. సిబిఐ విచారణ డైరెక్ట్ చేయరాదు కదా, రాష్ట్ర ప్రభుత్వం కోరాలి. అయితే కోర్టు ఆదేశాలు ఇవ్వాలి. అట్లా సిబిఐ డైరెక్ట్ ఆదేశాలు గింజం ఎందుకుంటే ఎప్పుడో గుంజుకోపోదు. ఈ ప్రభాకర్ రాచ మర్యాద గల్లబట్టి గుంజుకోపోదు. ఇప్పటికీ ప్రభాకర్ గుంజుకోదు, కేసీఆర్ కుటుంబం గల్లబట్టి గుంజుకోపోదు. ఇప్పటికే గీత రాచబడి అది సమయం మేమేమన్నా. ఫోన్ కాల్ వచ్చింది, విచారణకు సహకరిస్తా అని చెప్పిన వాళ్ళే విచారణకు వస్తున్నారు. నేను సిద్ధమని చెప్పిన. ధన్యవాదాలు. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా. ధన్యవాదాలు.